మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు గారికి, అలానే కొల్లు రవీంద్ర గారికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి, అందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, మీరు బార్ల దగ్గర నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ రాష్ట్ర ఖజానాకి గండి కొడుతున్నారు. అంటే వాళ్ళు అమ్మేటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానాకి రావటం లేదు, వాళ్ళు బయట ఎక్కడి నుంచో తెచ్చుకుని సప్లై చేసుకుంటున్నారు అనేటువంటి స్పష్టత ఆయన ఇచ్చింది. కాకుండా దాని మీద ఆయన ఛాలెంజ్ విసిరారు. అలానే మెడికల్ కాలేజీల విషయంలో కూడా క్లారిటీగా మాట్లాడి ఏ విధంగా ఆలోచన మెడికల్ కాలేజీలు చేయడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మరి దానివల్ల ఎలాంటి ఉపయోగకరం ఉంది, రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్స్ కానీ ఉండాలనే ఆలోచన ఇంత స్పష్టంగా చెప్తే, మీరు ఇవన్నిటిని పక్కన పెట్టి కొల్లు రవీంద్ర గారిని ఇచ్చిన ప్రెస్ మీట్లో పూర్తిగా అసలు ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ని పక్కన పడేసి మీరు మాట్లాడితే దాని మీద కదా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది అంటే మీకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శిక్షణ తరగతులు ఉంటాయని తెలిసింది. ఎలాంటివి అంటే, అయ్యా ఎవరైనా కానీ మనల్ని ప్రశ్నిస్తే, మన గుట్టు రట్టు చేస్తే, మనం చేస్తున్న తప్పుల్ని కానీ బయట పెడితే మీరు చాకచక్యంగా తెలివిగా టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఇది మీకు నేర్పిస్తున్నటువంటి శిక్షణ అక్కడ. ఎందుకంటే అది స్పష్టంగా నిన్న రవీంద్ర గారు మాట్లాడిన దానిలో కనిపిస్తుంది. ఈయన వేసిన ఛాలెంజ్ ఏంటి, పేర్ని నాని గారు అడిగిన మాటలేంటి, ఛాలెంజ్ ఏంటి, మీరు చెప్తున్న సమాధానాలు ఏంటి? రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. ఏ విధంగా నాశనమైంది రవీంద్ర గారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పాటు ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం తల్లకిందులైపోయే పరిస్థితుల్లో కరోనా అనేటువంటి విపత్తులో చాలామంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఏం చేయాలో తెలియక అయోమయం పరిస్థితుల్లో ఉంటే ఆ 2 సంవత్సరాలు తీసేగా మిగిలిన 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఆయన మాట ఇచ్చారో ప్రజలకి, నేను ఇవి చేసి చూపిస్తాను, ఇవి మీకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాను అని చెప్పిన ప్రతి ఒక్క మాట ఆయన తూచా తప్పకుండా పాటించింది. కాకుండా మేనిఫెస్టోలో లేని వాటిల్ని కూడా ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసింది. కాకుండా మీరు అంటున్నారు కదా రాష్ట్రం నాశనం అయిపోయిందని, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తా. 4 పోర్టులు తీసుకురావడం అంటే నాశనమా? 10 హార్బర్లు తీసుకురావడం నాశనమా? 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం నాశనమా? చదువు గురించి 45,000కు పైగా ప్రభుత్వ పాఠశాలని నాడు నేడులో బాగు చేసి పిల్లలందరూ కూడా మంచి చదువు అందాలని చెప్పని ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయటం నాశనమా? రైతు భరోసా కేంద్రాలు పెట్టడం నాశనమా? ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రతి ఒక్క మండలంలో కూడా ఉండే విధంగా ఉండటం నాశనమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనిపించట్లేదంటే నేను కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నాను, దయుంచి మీరు వేసుకున్నటువంటి ఆ పచ్చ కళ్ళజోడుని తీసేసి మీరు మామూలుగా చూడండి ఏం జరిగిందని. మీరు మచిలీపట్నంలో ఉంటారు కదా, నాకు తెలిసి 3 దశాబ్దాలుగా కూడా అనుకుంటున్నాం మచిలీపట్నం హార్బర్ అనేది అక్కడ పోర్టు తప్పనిసరిగా కడితే వాణిజ్యపరంగా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అని ప్రపోజ్ చేశారో, ఈ 3
మేజర్గా ఉన్నటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా చాలా చాలా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పని దాన్ని మాటల్లో అనుకున్నటువంటి దాన్ని ఆచరణలో తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడు. మీరు బయటికి రండి ఒకసారి మీ ఇంట్లో నుంచి. ఎప్పుడు కూడా బహుశా మీరు ఇంట్లోనే ఉంటారు, మా అయితే విజయవాడ వచ్చేస్తుంటారు. ఏ రోజు కూడా మీరు బయటకు వచ్చి చూసుండరు. మీ డ్రైవర్ని అడిగి ఒకసారి పోర్టు దగ్గరికి తీసుకెళ్ళమనండి. అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూడండి, మీ కళ్ళారా చూడండి. ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నట్టుగా నాశనం చేశారంటుంది. ఇలాంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా మీరు పక్కదో పట్టించి మీరు చేస్తున్నటువంటి స్కీముల పేరుతో స్కాముల్ని వీటన్నిటిని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏం నాశనం చేశారో ఇవాల్టి వరకు కూడా ఎవరు స్పష్టత ఇవ్వలేకపోయారండి, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, కళ్ళ ముందు జరిగినటువంటి అభివృద్ధి ఏంటిదో తెలుసు. మీలాగా ఎన్నికల ముందు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పని మేనిఫెస్టోలో పొందుపరిచి గెలవగానే అది చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పిన ఒక మంత్రి, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటేనేమో రాష్ట్రం ఇప్పటికీ అప్పుల పాలైపోయిందని ఒకటి, ఆడపడుచుకి ఇస్తానన్నటువంటి సహాయ నిధి విషయంకి వస్తే రాష్ట్రం ఇంకా అధోగతి పాలైపోద్దని. మరి ఇవన్నీ మీరు మాటలు మీ అనుభవమైనటువంటి నాయకుడు మేనిఫెస్టో పెట్టే ముందు తెలుసుకోలేకపోయాడా? ఇది రాష్ట్రానికి ఏ విధమైనటువంటి బరువు పడుతుంది, ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది అని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి మీరు రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయం గురించి ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద తెల్లారు లేస్తే అడ్డమైన మాటలతో అడ్డమైన నిందలతో మీరు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను. ప్రతి ఒక్క మంత్రికి, రవీంద్ర గారికే కాదు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. పొద్దున్న లెగిస్తే బాబాయిని చంపారంటే ఎవరి దీని టైంలో జరిగిందండి? అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసుని సిబిఐకి ఇవ్వడానికి పూర్తిగా ఆయన సహకరించారు. తప్పు ఆయన చేస్తే సిబిఐకి ఇవ్వడానికి ఎందుకు ఆయన ప్రోత్సహిస్తారు చెప్పండి? చెల్లిని అన్యాయం చేశారు, తల్లిని అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారుగా, ప్రతి ఒక్క మంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను స్వయంగా డైరెక్ట్గా ఈ క్వశ్చన్ వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎవరిని అడిగినా ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే మాట చంద్రబాబు నాయుడు. ఆయన పిల్లనిచ్చిన మామకి, మరుదులకి, తోడళ్ళులకి, బామ్మరుదులకి, ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇక చివరి దాకా వస్తే ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటయ్యా అంటే వెన్నుపోటు. ఆయనని వెనకేసుకొస్తున్నటువంటి ఈ యొక్క మంత్రివర్గాన్ని అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 76 ఏళ్ళు వచ్చిన ఆయన అబద్ధాలు ఆడతాడు. ఆయన హయాంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గం కూడా ఆయన ఏదో పద్ధతులు చెప్తాడు, పీపీపీ అని. వీళ్ళందరూ డుమ్ అని తానా అంటే తందానా అని చెప్పని మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలు బాగు చేయండి అయ్యా అంటే మేము పీపీపీ పద్ధతిలో చేస్తాం. ఏంటిది పీపీపీ పద్ధతి అంటే? ప్రైవేట్ పరం చేయటం. మనకి గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా ఒక మంచి ఆలోచనతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో ఆ యొక్క మెడికల్ కాలేజీల్లో 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతులు, అంటే వాళ్ళు కట్టేటువంటి డొనేషన్లే ఆ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క మెయింటెనెన్స్కి సరిపోయే విధంగా చాలా నీట్గా ప్లాన్ చేస్తే, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారండి? మేము మెడికల్ కాలేజీల్లో ప్రతి ఒక్క సీటు ఫ్రీ సీట్ ఇస్తాము అని చెప్పని మీరు మాట్లాడారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మెడికల్ కాలేజీలో సీట్లు పక్కన పెట్టండి, మీరు అంటున్నటువంటి పీపీపీ పద్ధతిలో కాలేజే ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు. ఎవరైనా కానీ బయట వ్యక్తులు దాన్ని తీసుకుని కాలేజీ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు
ప్రైవేటు వ్యక్తులు లాభం ఆశించకుండా సర్వీస్ చేస్తారా? అది ఎక్కడైనా ఉందా? నేను చెప్తున్నా కదండి, ఒక చిన్న ఉదాహరణ, విద్య గురించే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ అమ్మవారి సంబంధించినటువంటి మాన్యం భూముల్ని సిద్ధార్థ కళాశాలకి కానీ మహిళా కళాశాలకి విషయంలో ఆ రోజుల్లో, అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితమే, ఇదే మీరు ఇప్పుడు పద్ధతి పేరు మార్చారు పీపీపీ అని, ఆ రోజుల్లో లీజ్ ఇవ్వటం అని చెప్పని అంటారు. ఇస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా అవి అమ్మవారి భూములను మాట్లాడతారా? సిద్ధార్థ కాలేజీలు కానీ ఇవి కానీ మాట ఎత్తితే అవి తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్నటువంటిది, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం నడిపిస్తున్నటువంటి కాలేజీలని ఇవాళకి కూడా మాట్లాడుకుంటారు. బయట వ్యక్తులకి ఎవ్వరికి కూడా అందులో సీటు దొరకాలి అంటే దొరకదండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్ ఇస్తేనే ఆ కాలేజీలో సీటు దొరుకుతుంది. మరి కళ్ళ ఎదుర్కొన్నటువంటి ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను కదా. ఇదే విధంగా మీరు రేపు ప్లాన్ చేస్తున్నటువంటి పీపీపీ మోడ్లో ఎక్కడ ఒక పేదవాడికి అందులో సీటు దొరుకుతుంది, ఆ కట్టే హాస్పిటల్స్లో ఒక పేదవాడికి ఉచిత వైద్యం లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఉండాలి, ప్రతి పేదవాడికి చదువు అందుబాటులో. ఎందుకంటే మెడికల్ సీట్ల మీద కొన్ని కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్నాయండి. ఈ రాష్ట్రంలో ఫీజులు కట్టలేక చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇతర దేశాలకు కూడా వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మార్పు చెందాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానాన్ని మీరు గండి కొడుతూ మీ స్వార్థం కోసం ప్రైవేటు కాలేజీలు పరం చేసి ప్రభుత్వం మీద భారం పడకుండా మేము 33 ఏళ్ల తర్వాత అంటే తీసేసుకుంటారంట. 33 ఏళ్ల తర్వాత ఈయన వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, వీళ్ళందరూ ఉండి మన చేతికి అప్పచెప్తారు. అంటే ఈ 33 ఏళ్లలో ప్రైవేటు వాళ్ళు సర్వీస్ చేస్తారు, ఇది మనం నమ్మాలి. చెప్పే అబద్ధాలకి ఒక అర్థం ఉండాలి. వయసుకి మీరు అంటున్న అబద్ధాలకి ఆల్రెడీ మేనిఫెస్టో పరంగా మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు ఏంటిదో ప్రజలకి అర్థమైపోయింది. దాన్ని కాలేజీలకి చేతులారా లైసెన్సులు తీసుకొచ్చి బాగు చేయండి అయ్యా అని చెప్పానంటే మీరు ఖర్చు పెట్టేది ఏంటో తెలుసా? నీళ్లు తోలడానికి 1200 కోట్లు అమరావతిలో, కంపలు పిచ్చి మొక్కలు బీగించడానికి ఒక 400 కోట్లు, మరి కట్టినటువంటి బిల్డింగులకి అద్దాలు అమర్చడానికి 2540 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే యోగాంధ్ర పేరుతో ఊరికినే పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టి ఆ రోజు చేసిన పనికి 300 కోట్లు. ఈ డబ్బులు గన విద్యా వైద్యం అనేది ఎంత ఇంపార్టెంటో, అందులోనూ వైద్యానికి సంబంధించిన విద్య ఇంకా ఎంత అవసరమో దానికి ఖర్చు పెట్టుంటే ఇవాళ మిగిలినటువంటి 12 కాలేజీలు ఏవైతే మా హయాంలో మొదలైనటువంటి 5 కాలేజీలకి ఆల్రెడీ కోర్సులు స్టార్ట్ అయిపోగా మిగిలిన 12 కాలేజీలు ఇవాళ రన్నింగ్లోకి వచ్చేవి, హాస్పిటల్స్ కూడా రన్నింగ్లోకి వచ్చేవి. ఇవాళ పేదవాడికి వైద్యం చాలా అందుబాటులో ఉండేది. ఇవన్నిటిని పక్కన పెట్టి అనవసరమైన డాబు కోసం బాబు గారు చేసేటువంటి పబ్లిసిటీలు మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. డిజైన్ల పేరు మీద మీరు ఖర్చు పెట్టేటువంటి కోట్ల రూపాయలు ప్రజల యొక్క కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా ఆ నీళ్ళల్లో పారబోస్తున్నారు డబ్బుల్ని. ఎక్కడైతే కట్టడానికి వీలు లేకున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి అమరావతి ఏరియాలో ఊరికిన డబ్బులు వెచ్చించి నాశనం చేస్తున్నారు. ఇది నాశనం అంటే, రవీంద్ర గారు, నాశనం అంటే ఇది. అంతేగాని మీరు చెప్తున్నట్టుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజల సొమ్ముకి బాధ్యత వహించి, ప్రతి ఒక్క రూపాయికి బాధ్యత వహించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది ఆచరణలో కూడా పెట్టారు. దాన్ని పక్కకు తప్పించి బాబాయిల్ని ఇబ్బంది పెట్టారు, చెల్లెల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఆస్తులు తీసుకున్నారు. మీకు తెలుసా? వ్యక్తిగత హననానికి, వ్యక్తిగత దూషణలకి మీరు చేస్తున్నటువంటి డైవర్టెడ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే ప్రజలకు కూడా అసహ్యం వేస్తుంది. మీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి?
మీరు చేస్తున్న పనులేంటి, మీరు పెడుతున్న ప్రెస్ మీట్లు ఏంటి? ఒక్కళ్ళకు కూడా బాధ్యత లేని పరిస్థితి. ఒక్క మంత్రి గారి పేరు చెప్పండి బాధ్యతగా వాళ్ళ యొక్క శాఖను నిర్వర్తిస్తున్నారని చెప్పని. అవన్నిటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని పక్క తోసి కేవలం అమరావతి అన్న పేరుతో మీరు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి దోచుకుంటున్నారు. ఇప్పుడు లిక్కర్ దానిలో చాలా స్పష్టంగా చెప్పారు పేర్నాని గారు, ఏదైతే అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటున్నారు మీరు, ఒక్కొక్క బార్ల దగ్గర నుంచి 5-5 కోట్లు చొప్పున తీసుకుంటున్నారు, ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పని ఆయన స్పష్టంగా చెప్పారు. వీటన్నిటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేకుండా చేశారు. ఆయన వస్తే ఏమైపోతారు? ఆయన వస్తే మీకు ఇచ్చారు కదా, మీకు ఇచ్చినటువంటి దానికి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒక్క డెవలప్మెంట్ చూపించండి. ఇచ్చినటువంటి మిగతా కాలేజీల్లో ఒక్క ఇటుక పెట్టగలిగారా? లేదు. ఇంకేమనంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టడం ఎందుకు? ప్రజలకి కానీ బయట వేరే వాళ్ళందరికీ కూడా మీ ప్రభుత్వం మీద చాలా ఒక నమ్మకం ఉందంటున్నారు కదా, మిమ్మల్ని చూసి రావాలి కదా, వచ్చి పెట్టుబడులు పెట్టాలి కదా. ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చినా, పెట్టుబడులు పెట్టడానికి ఎవరన్నా ముందుకొచ్చినా అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. అది వైజాగ్లో, అది రిలయన్సే రానివ్వండి, అదానీ వాళ్ళే రానివ్వండి, ఇంకేమైనా కంపెనీలు వచ్చినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన యొక్క దీక్ష దక్షతలతో, ఆయన చేస్తున్నటువంటి ఒక పట్టుదలతో, పాలనలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ ఆయన తీసుకొచ్చినందువల్లనే ఆ రోజున పెట్టుబడులు వచ్చినాయి. అవన్నిటిని ఇప్పుడు మీరు మేం తెచ్చామని చెప్పని డబ్బా కొట్టుకోవడానికి తప్పించి, అనవసరమైన పబ్లిసిటీకి తప్పించి, ఒక్క కంపెనీ మీ యొక్క మిమ్మల్ని చూసి ఒక కంపెనీ వచ్చిందని చెప్పండి, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏం చేస్తున్నారనేది. ఇవన్నిటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటండి మీరు? నాకు అర్థం కాలేదు. మీకు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, మేము వచ్చిన 2 సంవత్సరాలు ఇది చేసామని చెప్పండి ధైర్యంగా. ఎలా? ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన కొల్లు రవీంద్ర గారు, మేము ఇది చేసేస్తాం, మేము కాలేజీలు అభివృద్ధి చేసేస్తాం, మేము అన్ని బయటికి తీసుకొస్తాం. ఒక పక్క బాగు చేయడాన్ని పక్కన పెట్టి క్రైమ్ రేట్ అడ్డగోలుగా పెరుగుతుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ వదిలేసేసి ఎక్కడో ఇతర దేశాలకి వాటికి వెళ్ళి అక్కడేవో అంట నేర్చుకుని వచ్చారంట. మీకు అప్పచెప్పిన శాఖలను సక్రమంగా నిర్వర్తించండి. అంతకుముందు సంవత్సరం మొత్తం 2023 వరకు 6,000, 7,000 ఉన్నటువంటి క్రైమ్ రేట్ తగ్గుకుంటూ వస్తే, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఒక్కసారిగా 3 పెరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇదేనా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి? ఇదేనా మీరు ప్రజలకు ఇస్తున్నటువంటి? ఒక్క ఆడపడుచుకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు మీరు. ఎన్నికల ముందు చేసినటువంటి అడ్డమైన వాగ్దానాలు, ఎవడన్నా క్రైమ్ చేయాలంటే భయపడాలి. అబ్బో, చంద్రబాబు నాయుడు గారు పెద్ద కళ్ళు చేసుకుని, గొంతు బాగా పెద్దగా చేసుకుని, ఆలోచన వస్తే భయపెట్టేస్తా అన్నాడు. ఏంది అది? 3 పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు, రవీంద్ర గారు, మీరందరూ కూర్చుని లెక్కేసుకోండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మా స్టాటిస్టిక్స్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం, అది కూడా మీ కంట్రోల్లోనే ఉంది, మీతో పొత్తులోనే ఉంది. నిమిషానికి ఒకసారి వాళ్ళకి అన్యాయం చేసి, ఎవరికి అన్యాయం చేశాడు చెప్పండి? ఎవరికి చేయలా, ఎవరికి ఇబ్బంది పెట్టలా. ప్రతి ఒక్క పేదవాడి దృష్టిలో అలా ఆయన ఆలోచించాడు. 108లు, 104లు, ఇన్ని అంబులెన్స్లు, ఇవన్నీ ఏం చేశారు చెప్పండి? తీసుకెళ్ళి మీరు స్క్రాప్లో దోశారు. ఇవాళ ఎక్కడ కూడా ఫోన్ చేస్తే ఒక 108 రాదు, 104 రాదు, వైద్య సేవలు అందుబాటులో లేవు. ఆఖరికి పేదవాడికి వైద్య సేవలు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలు అందాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే, ఇవాళ మీరు ఆరోగ్యశ్రీ పూర్తిగా ప్రతి హాస్పిటల్లో ఆపేయటం జరిగింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇవన్నీ పక్కకు పెట్టేసి
జగన్మోహన్ రెడ్డి గారి మీద పడితే మీకేమొస్తుందండి? మీ శాఖలను సక్రమంగా నిర్వర్తించండి. మీరు చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ని బయట పెడితే భయపడి ఈ టాపిక్లు మీరు తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా దీన్ని ప్రజల దృష్టికి మేము స్పష్టంగా తీసుకెళ్తాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాల్ని బయట పెడతాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. దాన్ని ప్రజల ముందు మీరు చేస్తున్నటువంటి అన్యాయానికి మమ్మల్ని దోషులుగా కూడా తప్పనిసరిగా నిలబెడతాం. అది ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఈయన చెల్లిని మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఆయన పిల్లనిచ్చిన మామగారే చెప్పారు. అలాంటి ఆయన సమర్థించుకుంటే మీరు మాట్లాడుతుందంటే హాస్యాస్పదంగా ఉంది రవీంద్ర గారు, చాలా బాధగా ఉంది. ఇంకా మీరు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఏదో ఒక మేనిఫెస్టో చదువుతున్నట్టుంది, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పని. మీకు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించండి. చేస్తున్నటువంటి స్కాములకి ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకుని దాని కంట్రోల్లో తీసుకొచ్చుకుని ప్రజల సొమ్ముని ఏవైతే మీకు నచ్చినటువంటి ఒక కాంట్రాక్టర్లకి దారదత్తం చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి మీరు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారో, వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడతాం. తప్పనిసరిగా న్యాయబద్ధంగానే పోరాటం చేస్తాం. లోకేష్ గారు అంటున్నారు కదా, మా ఇష్టం, మేము ఇస్తాం భూములు అంతా ఇస్తా 99 పైసలు. కానీ ఎవరు బాబు గారు సొమ్మిది? రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముని అధికారం మీకు ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే, అంతేగాని అడ్డగోలుగా దారాదత్తం చేయమని కాదు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలకి తెలియజేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాము, ప్రజలకు తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రజలు సమాధానం చెప్తారు. రవీంద్ర గారు, మీకు, మీ పార్టీకి, మీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ కూడా మీరు ప్రజలకి ఎంతైతే వెన్నుపోటు పొడిచారో దానికి తగ్గ సమాధానం ప్రజలు మీకు రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలియజేస్తారని చెప్పని నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను.